Hi Andy, welcome back to my channel. So today we're going to discuss about Nifty and Bank Nifty analysis. In this video, I'll show you my P&L account and as well as analysis also మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1100 పాయింట్స్ అయితే వాళ్ళ అప్ సైడ్ అయితే మూవ్ అయిందండి. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ వచ్చేసి 300 పాయింట్స్ ప్లస్ అయితే మనకి నిఫ్టీ అనేది అప్ సైడ్ మూవ్ అయితే జరిగింది. సరే ఓపెనింగ్ వచ్చేసరికి వాళ్ళ మార్నింగ్ వచ్చేసి గ్యాప్ అప్ అయితే అయిందండి మనకి. సో గ్యాప్ అప్ అయిన దగ్గర నుండి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో మంచిగా మనకి నేను అనుకున్నాను 50 మనకి అక్కడ నుండి మనకి 51,000 ఇమీడియట్ రెసిస్టెన్స్ కదా, అక్కడ కన్సాలిడేషన్ అయిద్దాం అనుకున్నాను. బట్ అగ్రెసివ్ బయర్స్ వల్ల ఇక్కడ మనకి మార్కెట్ ఇవాళ ఇంత ర్యాలీ అయితే జరిగింది మనకి. సో కంప్లీట్ గా ఇది షార్ట్ కవరింగ్ అనే చెప్పుకోవాలి. ఎనీవే, నేనైతే ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేశానండి. సో లెట్ మీ షో యూ. సో ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఈ లెవెల్లో నేనైతే ఎంట్రీ ప్లాన్ చేశాను. 1:2 వచ్చేంత వరకు తీసుకున్నాను అనమాట. సో అదేవిధంగా నిఫ్టీలో కూడా మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ నేను కొంచెం వీక్గా ఉందనుకున్నాను. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మంచిగా పడింది. దాని తర్వాత వచ్చేసి వెంటనే సెల్లర్స్ అయితే మనకి ట్రై చేశారు. ఇది ఒక స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవాలి. ఇమీడియట్ గా బ్యాంక్స్ అనేది మంచి స్ట్రెంత్ ఉండటం వల్ల ఇమీడియట్ గా ఈ క్యాండిల్ అయితే మనకు ఉంది. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఒకటి ఫామ్ చేసింది ఇక్కడ. దీంట్లో కూడా మంచి ఎంట్రీ అని చెప్పుకోవాలి. మనకి ఎప్పుడైతే ప్రీవియస్ రేంజ్ లో మార్కెట్ అయితే ఉండదో ఆ మనకి మంచిగా ఎంట్రీస్ అయితే ఇలాంటి ఎంట్రీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. వై బికాస్ మనకి మీకు లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా మీకు వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే చూడండి ఎంత స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందో మనకు వచ్చేసి. సో ఈ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసుకోవడం అయితే మనకి ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇదో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఛానల్ బ్రేక్అవుట్ అనమాట. సో దీంట్లో మనం వచ్చేసి ఈ క్లోజింగ్ అనేది ఇంత స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ఇవాళ మార్నింగ్ కూడా మనకి యూఎస్ మార్కెట్ అనేది మనకి అంత బాగా పర్ఫామ్ చేయకపోయినా కానీ మన మార్కెట్ లో వచ్చేసి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. సో నేను దీంట్లో అయితే ఈ రోజు అయితే మాత్రం ఒకటే ట్రేడ్ తీసుకుని అయితే హోల్డ్ చేయలేదండి, మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాను. సో మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోవడం అంటే ఎట్లా అంటే ఒక ట్రెండ్ అయింది కదా, ట్రెండ్ అయిన తర్వాత మొత్తం అంత కన్సాలిడేషన్ అయింది. ప్రైస్ బట్ పెద్దగా డ్రాగ్ అవ్వలేదు కానీ మనకైతే మనం ఎంట్రీ తీసుకున్న ప్రతిసారి అయితే మాత్రం మనకి కిందకు వచ్చిన ప్రతిసారి నేను తక్కువలో అయితే కొనడం, ఎక్కువలో అమ్మటం అలా స్కాల్పింగ్ టైప్ తీసుకున్నాను అనమాట. సో ఇదే మీకు తీసుకున్న దాన్ని వాళ్ళ నేను పొజిషన్స్ చూపిస్తాను. సో ఒకసారి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేశాను అనమాట. సో ఈ రోజు ప్రాఫిట్ వచ్చేసి మనకి 50,000 అనమాట. ఒక దాంట్లోనేమో 31,000, ఇంకో దాంట్లో 80,000 అరౌండ్ వచ్చింది మనకి. సో దిస్ ఈస్ ప్రాఫిట్ మనకి ఈ రోజు వచ్చేసి మన పిఎన్ఎల్ ప్రాఫిట్ వచ్చేసి 50,361 రూపీస్ అనమాట. సో అదేవిధంగా మీకు నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ కూడా మీకు అలాగే మంచిగా ర్యాలీ అయిందని చెప్పుకోవాలి. సో నిఫ్టీ వచ్చేసి డే హై బ్రేక్ అవుతున్నప్పుడు ఎంట్రీ ఉంది. లేదనుకుంటే ఒక పుల్ బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ అండి. అయితే ఒకసారి ఇక్కడ ఎంట్రీ, దీని కింద స్టాప్ లాస్. లేదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ మీకు ఈ లెవెల్లో ఒకసారి పుల్ బ్యాక్ అయితే వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ అవుతున్నప్పుడు మళ్ళీ ఎంట్రీ అనమాట. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మీరు చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి అయితే మాత్రం ఒకటే వన్ డైరెక్షన్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎక్కడ మనకి రెడ్ క్యాండిల్ కూడా పెద్దగా స్ట్రెంత్ క్యాండిల్ అక్కడ కూడా కనిపించలేదు. అన్ని గ్రీన్ క్యాండిల్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ తర్వాత రెస్ట్ ఆఫ్ ద డే అంతా మనకి కన్సాలిడేషన్ అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 10:55 దగ్గర నుండి ఆల్మోస్ట్ మనకి 3:30 వరకు కూడా చెప్పాలంటే ఒక మంచి ఆ, ఒక ఒక వన్ డైరెక్షన్ మూవ్ తర్వాత రెస్ట్ ఆఫ్ ద డే అంతా ఒక కన్సాలిడేషన్ ఉందని చెప్పుకోవాలి. సో దీన్ని ఏమంటారంటే మనకి రేపు ఫర్దర్ గా ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుందండి. ఇన్ కేస్ రేపు కానీ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇలా పైకి వెళ్ళి తర్వాత వెంటనే ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఇన్ కేస్ దీంట్లోకి మళ్ళీ ప్రీవియస్ డే రేంజ్ లో ఇవాళ రేంజ్ లోకి వచ్చిందంటే మాత్రం అదైతే మనకి మళ్ళీ డే అంతా కన్సల్టేషన్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది మనకి ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ రేంజ్ నుంచి ఫ్లాట్ కానీ ఓపెన్ అయిందంటే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇలా పైకి వెళ్ళిందంటే ఖచ్చితంగా బయ్యర్స్ అనేవాళ్ళు పైకి తీసుకెళ్లి హయ్యర్ ప్రైస్ లో సెల్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తారండి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ప్రైస్ ఇక్కడికి వచ్చినాక ఈ లో గానీ బ్రేక్ అవ్వకుండా కానీ సస్టైన్ అయిందంటే మాత్రం ఏదైనా ఒక 5 మినిట్స్ క్యాండిల్ కానీ 3 మినిట్స్ క్యాండిల్ కానీ ఏమన్నా చిన్నగా పెట్టి ఒక స్కాల్పింగ్ కానీ ఒక ఎంట్రీ కానీ నేను ప్లాన్ చేస్తాను. ఇన్ కేస్ ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కూడా పోస్ట్ చేస్తాను అనమాట. అదేవిధంగా మీరు నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే సేమ్ అదే అనమాట. సేమ్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో చెప్పానో సేమ్ నిఫ్టీలో కూడా అదే ఉంటుంది మ్యాక్స్. సో ఇది కూడా అంతే. రేపు కానీ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయితే పైకి తీసుకెళ్ళి నెక్స్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ లో ఇక్కడ నుంచి ఇలా మనకి ప్రాఫిట్ బుకింగ్ అది వచ్చింది. ఈ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఈ రేంజ్ అనేది బ్రేక్ అవ్వకుండా, ఈ 23,600 అరౌండ్ ఈ రేంజ్ అనేది బ్రేక్ అవ్వకుండా కానీ మనకు కానీ మార్కెట్ ఉన్నట్టయితే అక్కడ నుంచి ఫర్దర్ గా మళ్ళీ అప్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేనైతే ఏమన్నా అంటే ఇన్ని రోజులు వరుసనే కంటిన్యూగా ఇలా ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇది మనకి
ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6 డేస్ అనమాట. 6 డేస్ కంటిన్యూస్‌గా మనకు పెరుగుతానే ఉందనమాట. ఆల్మోస్ట్ మీకు దీన్నే ప్రైస్ రేంజ్ వైస్‌గా చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఒక 6% అయితే కంటిన్యూగా వన్ డైరెక్షన్ మూవ్ అనే చెప్పుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఆహ్, వచ్చేసి 6 ఇది కూడా 6% అండి ఆల్మోస్ట్. సో, నేను మీకు మొన్న లాస్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేసినట్టుగా మీకు నేను కోటక్ బ్యాంక్ ఒకటి, ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి ఇవన్నీ చెప్పా కదా! సో, కోటక్ బ్యాంక్ చూసుకున్నట్టయితే ఈరోజు మనకు 97% ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వడానికి కారణం ఏకైక బ్యాంక్ ఇదేనండి. అదేవిధంగా మనకు ఐసీఐసీఐ బ్యాంక్ కూడా చెప్పాను కదా! మీకు ఆల్మోస్ట్ క్లోజింగ్ దగ్గర ఆల్ టైమ్ హైల దగ్గర ఉందని చెప్పేసి. ఆల్ టైమ్ హైకి వెళ్ళినాక లిటిల్ బిట్ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడం జరిగింది దీంట్లో. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గాని, యాక్సిస్ బ్యాంక్ గాని ఆల్ బ్యాంక్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్ అని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఎస్‌బీఐ చూసుకున్నట్టయితే మీకు క్లోజింగ్ చూడండి ఎలా క్లోజ్ అవుతుందో ఇవాళ. ఎస్‌బీఐ ఆల్మోస్ట్ మంచిగా రెసిస్టెన్స్ దగ్గర అనమాట. రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 780 అరౌండ్ ఆ ప్రైస్‌లో వచ్చేసి. కోటక్ బ్యాంక్ అయితే మీకు చెప్పినట్టుగా మీకు వీక్లీ టైమ్ ఫ్రేమ్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అని కూడా చెప్పాను కదా! సో, ఇది ఆల్రెడీ బుల్ జోన్‌లోకి అయితే ఎంటర్ అయిందండి. ఈ స్టాక్‌లో మనం ఫర్దర్‌గా కూడా ర్యాలీ చూడొచ్చనమాట. సో, అట్లాగే మీకు ఫైనాన్స్ నిఫ్టీ 24,000 దగ్గర నుంచి వన్ డైరెక్షనల్ మూవ్‌గా డైరెక్ట్‌గా ఆల్ టైమ్ హై దగ్గరకి వచ్చేసింది. అదేవిధంగా మిడ్ క్యాప్ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్‌లో కంపేర్ విత్ లార్జ్ క్యాప్స్ మిడ్ క్యాప్‌లో అంత పెద్ద పెర్ఫార్మన్స్ అయితే లేదనే చెప్పుకోవాలన్నమాట మనం అయితే మాత్రం. బట్ అది మూవ్‌మెంట్ అయితే ఉంది గానీ కరెక్షన్ అయితే కంపేర్డ్ విత్ లార్జ్ క్యాప్స్ మిడ్ క్యాప్‌లో ఎక్కువ కరెక్షన్ అయితే జరిగిందన్నమాట. నిఫ్టీ చూసుకున్నట్టయితే మీరు నిఫ్టీకి ఒక మంచి రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే ఆహ్, ఈ 23,800 అనమాట. 23,800 లెవెల్ దగ్గర నుంచి మనం ప్రాఫిట్ బుకింగ్ అయితే రావాలి. ఇన్ కేస్ రేపు గాని గ్యాప్ అప్ అయిందంటే మాత్రం ఈ లెవెల్ నుంచి అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చిద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అక్కడ గాని సస్టైన్ అయ్యి ఇన్ కేస్ మనకు అక్కడ 5 మినిట్స్ అట్లా పెట్టుకుందాం ఒకసారి. ఏరియాలో గాని మనకి ఈ ఏరియాలో గాని గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ గాని సస్టైన్ అయ్యిందంటే మాత్రం ప్రైస్ అనేది ఇక్కడ గ్యాప్ అప్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా ఈ ఏరియాలో మాత్రం సస్టైన్ అయ్యి మళ్ళీ ఫర్దర్‌గా బ్రేక్ ఇస్తుందంటే మాత్రం మళ్ళీ అప్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చండి. సిమిలర్‌లీ మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే అనమాట. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ గాని ఈ ఏరియా గాని బ్రేక్ అయిందంటే మాత్రం ఈ ఏరియా గాని డౌన్ సైడ్ బ్రేక్ అయిందంటే మాత్రం కొంచెం కిందకొచ్చే అవకాశం ఉంది. బట్ మీకు సిమిలర్‌గా చూసుకుంటే ప్రతిరోజు సేమ్ మూవ్‌మెంట్ అన్నిట్లో అదే విధంగా ఉందన్నమాట ప్రతిరోజు. మీకు ఈ డే చూసుకున్నా మీకు ఇదే కన్సాలిడేషన్. అసలు ప్రైస్ అనేదాన్ని కిందకైతే రావడానికి తీసుకురావడానికి ఇది లేదన్నమాట. మీకు చెప్పాలంటే అదే విధంగా ఇక్కడ మీరు చూసుకున్నా ఇక్కడ చాలా ట్రై చేశారు. ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది. ఆ ముందు రోజు మంచి ట్రెండ్ అయిందని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ డే అంతా మనకి కన్సాలిడేషన్. సో ఈ కన్సాలిడేషన్ ఇలా ప్రైస్ అనేదాన్ని ఇలా ఇంతసేపు మనకు హోల్డ్ చేసి తీసుకెళ్తున్నారు కాబట్టి మంచి స్ట్రెంత్ ఉందని చెప్పుకోవాలి ప్రతి మూవ్‌మెంట్‌లో. అదేవిధంగా ఈ డే చూసుకున్నా, మీరు ఈ డే చూసుకున్నా, ఈ డే అయితే మాత్రం మంచి ట్రెండ్ అయిందండి. దీంతోనే ఫస్ట్ డే ఇక్కడే స్టార్ట్ అవ్వటం. సో, ఈ డే గూడా మనకి సస్టైన్ అయ్యి ఇక్కడి నుంచి అయితే ఫర్దర్‌గా ర్యాలీ అయితే మనకి ఇట్లా అప్ సైడ్ అయితే మూవ్‌మెంట్ వచ్చింది. సో, ఈ ప్రతి మూవ్ ఏదైతే ఉందో లాస్ట్ 6 డేస్ నుంచి ఏదైతే మనకు మూవ్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ గాని స్ట్రెంగ్త్‌తోనే మంచిగా మూవ్ అవుతుందనే చెప్పుకోవాలన్నమాట. సో, దీంట్లో అయితే అంత షార్ట్ కవరింగే వచ్చిందనేది నేను అనుకుంటున్నాను. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా సజెషన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ బిలో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. థాంక్ యూ.